అక్రమంగా రాసుకున్నాడు పానీలలో అని రెవెన్యూ రికార్డులలో రాసుకుందని తహసీల్దార్ గారే మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పేద ప్రజల పక్షాన. అప్పుడు మనకి పేద ప్రజల పక్షాన రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా మళ్లీ జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు, కప్పాడు ప్రజలందరికీ కూడా అమ్ముడు పోయాడు అని మళ్లీ జిల్లా కోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని మళ్లీ జిల్లా కోర్టులో కప్పాడు ప్రజలు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూనే ఉన్నాం. అందుకనే పోలీస్ యంత్రాంగం షూలు మేటల్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయితే మీ ఉద్యోగాలు పోరాడడానికైనా కానీ మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఈ రోజు ఈ భూమిలో గుడిసెలేస్తున్నారని కాంపిటీ చేశాడట. దున్నడానికి దున్నుకోవడానికి బతకడానికి గుంటో అరగుంటో 2 గుంటలో 3 గుంటలో భూమి వస్తే మా పిల్లలకి కనీసం ఉపయోగపడుతున్న ఆలస్యంతో భూమి పోరాటం చేస్తున్నాం. ఈ భూమి మాదని పోరాటం చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదన్నది మనం అందరం ఆలోచించాలి. అందుకని ఈ భూమిలో మనం గుడిసెలేయడం లేదు. వేసినటువంటి పంటను కాపాడుకోవడానికి ఇక్కడ మనం గుడిసె వేసుకుంటున్నాం. వాన వస్తే చెట్ల కిందికి పోతే పిడుగులు పడే ప్రమాదం ఉంది. అనేక మంది పిడుగులు పడి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే గుడిసె అనేది పేదవాడికి ఒక నీడ లాంటిది కాబట్టి ఆ నీడ కొరకు మనం గుడిచేస్తే మీరు భూమి మొత్తం గుడిచెలు వేస్తున్నారని పోలీసులు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎవరెవరైతే కాస్తు కాలంలో ఎవరెవరైతే ఈ భూమి మీద దుమ్ముకుంటున్నారో ఎవరెవరైతే ఈ భూమి మీద ఖర్చు పెట్టుకుంటున్నారో వారందరి పేర్లకు సంబంధించి రెవెన్యూ రికార్డులో ఎక్కించాలి. వీళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికెట్లుగా వచ్చినటువంటి బాధ్యత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మీద ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ భూమిని వెంటనే పేద ప్రజలు వంచకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అయినా ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామనేది ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ భూమి మనందరిది అనుకున్నప్పుడే మనది అవుతుంది. ఈ భూమి వస్తుందా ఈ భూమి పోతుందో ఉంటుందో అనే అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పోరాటంలో పాల్గొనకండి. భూమి నాకు కావాలి సత్వాన్ని పుణికిపుచ్చుకొని గుడాల పెద్దలైనా జంగిలి బుగ్గయ్య అయినా బయట జంగన్నైనా అట్లే నిట్టు ఆయనైనా ఇట్లా అనేక మంది మా ఊర్లో ఉన్నటువంటి బినామీ పేరుతో భూమిని దాపెట్టుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి 226 ఎకరాల 29 గుంటల భూమి ఈయన ఒక్కరికి ఎందుకు ఉండాలి, మాకు చేసుకోవడానికి మాత్రం భూమి లేదు, ఖచ్చితంగా ఈ భూమి మీద ఎర్రజెండా బాతాలనే ఉద్దేశంతో ఆ రోజు వ్యవసాయ కూలి సంఘం సిపిఎం పార్టీ అన్ని కలిపి ఆ పోరాటం చేసిన సందర్భంగా ప్రభుత్వం బుచ్చిరెడ్డి దగ్గర భూమి లేదని ముందు ప్రకటనలు చేశారు. తర్వాత మన పార్టీ వ్యవసాయ కూలి సంఘం ఇన్వాల్వ్మెంట్ అయ్యి రెవెన్యూ రికార్డులన్నింటినీ కూడా తవ్వి ఈ కప్పాడు గ్రామంలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి పేరు మీద 226 ఎకరాల 29 గుంటల భూమి ఉన్న సందర్భంగా ఈ భూమి ఒక మనిషికి ఎట్లా ఉంటది, ఒక మనిషికి 25 ఎకరాలే ఉండాలి కదా, ఈ 25 ఎకరాల కంటే ఎక్కువ ఉంది ఈ భూమి అని ఆ రోజు 1989లో ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి సతీష్ చంద్ర కలెక్టర్ గారు 1989లో మీ బంధువులైనటువంటి కొయ్యలగూడ గ్రామానికి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా కొయ్యలగూడ గ్రామానికి చెందినటువంటి రోషిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నారాయణ రెడ్డి వాళ్ళ పేరు మీద 98 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించింది దాపెట్టుకున్న సుదర్శన్ రెడ్డి అని నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే వాళ్ళు నాకు బంధువులు గారు, నాకు ఎవరు కాదని చెప్పాడు. వాస్తవానికి మనం ఆ గ్రామానికి కూడా పోయినాం. కొయ్యలగూడ గ్రామానికి కూడా పోయి కొయ్యలగూడ గ్రామంలో కూడా మనం ఎంక్వైరీ చేస్తే ఆ గ్రామంలో కూడా రోషిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురికి సంబంధించింది. వాళ్ళకు కూడా 100 ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళ పేర్ల మీద. బుచ్చిరెడ్డి మామల పేరు మీద, మేనమామల పేర్ల మీద 100 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ కూడా ఎర్రజెండా నాయకత్వాన భూ పోరాటం చేసి సిలింగ్ యాక్టును ఉపయోగించి 100 ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఈ ఎర్రజెండా సిపిఎం పార్టీకి ఉందనేది మనం అందరం ఆలోచన చేయాలి.
దాంట్లో భాగంగానే 98 ఎకరాల భూమికి సంబంధించింది అక్కడ రోసిరెడ్డి శ్రీనివాసరెడ్డి నారాయణ రెడ్డి ఇల్లు కూడా సిలింగులో పోయి సిలింగుల్లోనే వాళ్ళ భూమి పోయింది. వాళ్ళు ఇప్పటికే భూస్వాముగా ఉన్నారు, వాళ్ళ హోల్డింగ్ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఇదంతా కూడా బినామీ ఉందని 1989లో కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చి 1990లో 50B 1950 యాక్ట్ ప్రకారం 1950 చట్టంగా చెప్తా ఉంది. 1950లో ఉన్న చట్టానికి సంబంధించింది మిగులు భూములకు సంబంధించింది అక్రమంగా ఆక్రమించినటువంటి భూములకు సంబంధించింది కూడా పేద ప్రజలకు చెందవలసినటువంటి భూములని ప్రభుత్వ భూములని 1950 చట్టం చెప్తా ఉంది. ఆ చట్టం ప్రకారం 1977కి సంబంధించింది యాక్ట్ సంబంధించింది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించింది ఈ భూములకు సంబంధించింది ఇవి బినామీ భూములు, ప్రజలకు సంబంధించినటువంటి భూములు, పేద ప్రజలకు చెందవలసినటువంటి భూములు, ఇవి ప్రభుత్వ భూములు. కాబట్టి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా వెంటనే ఆక్రమణ చేసుకోవాలని ఆ రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సర్క్యులర్ ఇష్యూ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పటవారిగా పనిచేస్తున్నటువంటి బుచ్చిరెడ్డికి సంబంధించింది ఈ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మేనమామల పేరు మీద ఉన్నటువంటి భూముల్ని వాళ్ళ కొడుకుల పేరు మీద ఎల్లారెడ్డి, జయభారత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ పేరు మీద హక్కులు కోల్పోయిన తర్వాత వీళ్ళ కొడుకులకి ఏ విధంగా హక్కులు వస్తాయి? మళ్ళీ కలెక్టర్ గారు మాకు అన్యాయం చేసిండు, మా భూమిని మొత్తం కాజేయడానికి కలెక్టర్ సత్యచంద్ర గారు పూనుకున్నాడని హైకోర్టును ఆశ్రయించాడు కలెక్టర్ గారి మీద ల్యాండ్ ట్రిబ్యునల్ పోయి. హైకోర్టుకు సంబంధించింది కూడా ఖచ్చితంగా ఇది పేద ప్రజలకు చెందవలసినటువంటి భూమి, ఇది ప్రభుత్వ భూమి. ఖచ్చితంగా హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత హైకోర్టు జడ్జి కూడా ఈ రోజు కప్పాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అమ్ముడు పోయిండు. కప్పాడు గ్రామ ప్రజలందరూ కూడా అమ్ముడు పోయిండు. హైకోర్టు జడ్జి కూడా సుప్రీంకోర్టుకు పోయాడు. హైకోర్టు జడ్జి మీద సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి తీర్పు సరి అయినది, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరి అయినది. ఈ భూములన్నింటినీ కూడా వెంటనే పేదలకు పంచాలి, ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలి అని జడ్జిమెంట్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీర్పిచ్చిన, తీర్పిచ్చిన ఈ రోజు వరకు కూడా రెవెన్యూ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు భూస్వామితో కుమ్ముక్కై ఆయన మాజీ పటవారిగా పనిచేస్తున్నాడు కాబట్టి పటవారి దగ్గర అన్న మోస నీళ్లు అయినటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పేద ప్రజలు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళ పేర్లు రాయకుండా వాళ్ళ కొడుకు పేర్లు రాసుకున్నటువంటి చరిత్ర ఈ బుచ్చిరెడ్డి గారికి ఉంది. అది ఇంత జరుగుతుందా? 2007 సంవత్సరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరో పోరాటానికి మనం పూనుకున్న సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర నాయకత్వం అంతా ప్రజా సంఘాలందరూ కూడా వచ్చి కప్పాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మద్దతుగా ఈ భూమి పేద ప్రజలకు దక్కాలనే సంవత్సరంలో మనం పోరాటం